three flavors of rice. So three flavors of Hey mamas and matas, welcome back to Ironholics. So ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మా ఇంట్లో 3 flavors of rice ఉంది. సో ఈ రైస్ ఎలా వచ్చింది, ఎందుకు ఉంది ఇక్కడ అంటే ఒక్కొక్క రైస్ కి ఒక్కొక్క స్టోరీ ఉంది. సో రైస్ తో పాటు ఒక స్పెషల్ డిష్ ఉంది. సో మీకు తెలియని ఒక డిష్ నేను చెప్తాను, అదేంటో. అది ఓన్లీ ఫంక్షన్స్ లో చేసేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ అయితే చూద్దాము ఏమేమి ఉన్నాయి ఈ రోజు అనేది. సో ఫస్ట్ ఆఫ్ వీ హ్యావ్ పులిహోర స్టోరీ ఏంటంటే, సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు రైస్ కుక్ చేసుకుంటాం కదా. సో ఆ రైస్ మిగిలిపోతే మమ్మీ ఏం చేసిందంటే ఈవినింగ్ స్నాక్స్ లా ఉండిద్ది అని చెప్పి పులిహోర చేసి, సో అది పులిహోర స్టోరీ. ఓకే, సో దెన్ వీ హ్యావ్ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ ఎందుకు ఉంది అంటే, సో ఈరోజు నేను తినే ఫేవరెట్ రెస్టారెంట్లో ఆఫర్ నడుస్తుంది. సో నేను ముందు వెనక ఏం ఆలోచించకుండా మధ్యాహ్నం వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చేసుకున్నాను తిందామని చెప్పేసి. ఆఫ్టర్నూన్ నేను చికెన్ బిర్యానీయే తిన్నాను. సో రైస్ తినలేదు, కర్రీస్ తినలేదు, ఇవాళ ఏం తినలేదు. ఓన్లీ నేను సర్వైవ్ అయ్యింది చికెన్ బిర్యానీ మీద ఈరోజు. సరే, అది ఇంకా మిగిలిపోయింది. చికెన్ బిర్యానీ ఎంత ఉంది ఇంకా. సో అది మమ్మీ నేను తింటానని చెప్పేసి పెట్టేసి దెన్ ఇంకా ఏం జరిగిందంటే ఈరోజు, సో మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ ఇంట్లో దావత్ చేసుకుంటుంటే సో పులావ్ రైస్ అనేది పంపించారు అనమాట. దిస్ ఇస్ ద పులావ్ రైస్. ఇప్పుడే వచ్చింది. ఇట్స్ వెరీ హాట్ అండ్ స్మెల్స్ అమేజింగ్. సో పులావ్తో పాటు ఏం పంపించారంటే, ఓన్లీ పులావ్ రైస్తో సరిపోదు కదా మనకి. సో మనకి నాన్ వెజ్ ఉండాలి. సో దే హ్యావ్ సెంట్ మటన్ విత్ పప్పు, శనగపప్పు. సో శనగపప్పుని, పచ్చి శనగపప్పుని నానబెట్టేసి చేస్తారు ఇది. సో దీని ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది, నేను మీకు చెప్తాను. సో చూస్తున్నారు కదా, సో దిస్ ఈస్ ద స్పెషల్ ఐటమ్. మీరు ఎక్కడ బహుశా చూసుంటారు, వినుంటారు, బట్ ఈరోజు ఇది ఎలా చేస్తారో నేను మీకు చెప్తాను. సో దీంతో పాటు ఇంకా సైడ్ డిషెస్ ఉంటాయి కదా. సో దీంతో పాటే పులావ్ రైస్తో పాటే మనకి మటన్ కర్రీ అండ్ పులుసు, ఆనపకాయ పులుసు, దెన్ మధ్యాహ్నం తెచ్చుకున్న బిర్యానీకి తో పాటు వస్తుంది కదా రైతా అండ్ దిస్ షేర్వా. సో నా లైఫ్లో నేను ఇది ఎప్పుడు తినలేదు. నేను చాలా ట్రావెల్ చేసా, ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేసా. సో ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబై, నేను ప్రతి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ప్రతి చోట నేను వెళ్ళి బిర్యానీ తిన్నా. కానీ ఇదైతే ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు, నేను చెయ్యను కూడా నా జీవితంలో. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ సో బిర్యానీతో ఏదైనా కలిపితే అది పొల్యూట్ అయిపోతుంది అని చెప్పి. ఐ లైక్ మై బిర్యానీ యాజ్ ఇట్ ఈస్, యాజ్ రా. సో నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కమెంట్స్లో రాయండి. సో మీరు కూడా నా పార్టీయే, మీరు బిర్యానీతో ఏం కలుపుకోరు, స్ట్రిక్ట్ బిర్యానీ దాంతో మసాలాతో తింటారన్నా సరే నాకు కమెంట్ చేయండి. కొంతమంది ఉంటారు బిర్యానీ ఆర్డర్ చేసి డబుల్ మసాలా చెప్తారు. సో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. మేము ఎప్పుడు బిర్యానీ తినడానికి వెళ్ళినా, సో మోస్ట్లీ హైదరాబాద్లో ఉంటే నేను తినే బిర్యానీ ఎక్కడ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బాగా వచ్చింది కదా. సో అక్కడికి వెళ్ళి తింటాము. ఎప్పుడు వెళ్ళినా సరే డబుల్ మసాలా చెప్తాము, స్పైసీగా తింటాం. సో దాంతో పాటు వచ్చిన సైడ్ డిషెస్ చూసారు కదా. సో ఇంకా లేట్ ఎందుకు, సో ఈ మటన్ కర్రీ ఎలా చేస్తారు అంటే, పచ్చిశనగపప్పు అండ్ మటన్, సో ఈ రెండింటిని కలిపి చేస్తారు. సో మటన్ సపరేట్గా కుక్ చేస్తారు, పచ్చిశనగపప్పుని సపరేట్గా కుక్కర్లో ఉడికిస్తారు. సో మటన్ ఆల్మోస్ట్ 3/4 కుక్ అయిపోయింది అన్నప్పుడు సో ఇవి రెండు కలిపేసి మళ్ళీ కుక్ చేస్తారు అనమాట. సో మసాలా స్పైసెస్ అన్నీ వేసి ఇదైతే గ్రేవీ సూపర్గా ఉంటుంది. మనకి ప్లెయిన్ పులావ్తో ఆర్ ప్లెయిన్ రైస్తో కూడా బాగుంటుంది, ఆర్ జీరా రైస్తో కూడా సూపర్ కాంబినేషన్ ఇది. సో చూస్తారు కదా, ఈరోజు మా ఇంట్లో పులిహోర, చికెన్ దమ్ బిర్యానీ, పులావ్ అండ్ మటన్తో పాటు ఇవన్నీ సైడ్ డిషెస్ అన్నమాట. షేర్వా, ఖట్టా అండ్ రైతా. సో లేట్ ఎందుకు,
టేస్ట్ చేద్దాం పదండి. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం పులిహోరతో. ఈ పులిహోర ఇంట్లో చేసిన పులిహోర. సో ఇది ముందు తినేద్దాం, ఎందుకంటే వీడియో షూట్ చేసేటప్పుడు లేట్ అయిందనుకో ఇది కొంచెం చేసింది కదా. సో దీనికి వేసి పాడైపోతే మళ్ళీ తినడానికి ఉండదు. సో లెట్స్ ఈట్ పులిహోర ఫస్ట్. దీనిలో పీనట్స్ వేస్తారు. సో మీ సైడ్ పీనట్స్ వేస్తారా? మా సైడ్ అయితే పీనట్స్ వేస్తారు అండ్ పప్పులు వేస్తారు బాగా. కరివేపాకు అయితే నేను తుంచి వేస్తాను. సో నాకు పీనట్స్ ఉంటేనే ఇష్టం. నేను కనిపించిన పీనట్స్ అన్ని ఏరుకుని తినేసి ఇందాక టీ తాగేటప్పుడు. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 7:30 in the evening అవుతుంది. అందుకే మీకు పీనట్స్ కనిపించట్లేదు దీంట్లో, ఎందుకంటే నేను తినేసాను కాబట్టి. కొంత తడి తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఇంకా రెండు వేసెస్ పులిహోర, నెక్స్ట్ బిర్యానీతో మళ్ళీ కలు. ఓకే, పులిహోర ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ మై ఫేవరెట్. రైస్ చూసారు కదా ఎంత బాగుందో. లైక్ బిర్యానీ చేత్తో తింటేనే టేస్ట్. స్పూన్స్, ఫోర్క్లు, నైఫ్లు నాట్ మై టైప్. ఉండొచ్చు సివిలైజ్డ్గా, బట్ బిర్యానీ దగ్గరకు వచ్చేటప్పటికి కలిపి నోట్లో పెట్టండి. Amazing. So good. Guys. And then amazing. So I'm going to be missing biryani and seafood with pulao rice and mutton. We're done with the biryani, so let's eat. Put vachina fresh pulao. ముక్కులోకి వెళ్తుంది ఇలా అసలు. So you must be wondering mutton and పప్పు ఎలా ఉంటుందని. నో డౌట్, టేస్ట్ ఈజ్ హెవెన్లీ, టేస్ట్ అమేజింగ్. మటన్ వేసుకుని తిన్నాం కదా ఇప్పుడు, దాంతో పాటు కట్ రైస్. సో ఐ లైక్ దిస్ ఆనపకాయ ముక్కలు. Sweet, tangy, spicy, perfect combination for this pulao. So I'm gonna be finishing the rest of the biryani and pulao. So ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓన్లీ ఐఎమ్ ల్యాకింగ్ 5 సబ్స్క్రైబర్స్. ఇఫ్ 100 సబ్స్క్రైబర్స్ అయితే నేను నా సొంత చేతులతో గాజర్ కా హల్వా చేస్తా, క్యారెట్ హల్వా చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తా. సో లెట్స్ సెలబ్రేట్ 100 subscribers. Keep supporting me like this. See you in the next video.